హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇన్విజిబుల్ టెక్నాలజీస్ నుంచి అయితే పేమెంట్ అయితే రావడం జరిగింది. సో ఆ పేమెంట్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అనేది అయితే మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో దీనికి నేను ఏం ప్రాసెస్ చేశాను అవన్నీ కూడా చాలా వీడియోస్లో చెప్పాను ప్రీవియస్గా. సో మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ మనకి క్రౌడ్ జైన్ ఇంకా ఉన్నాయి కదా, తెలుసు ఇంటర్నేషనల్, వాటికి కూడా పేమెంట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇన్విజిబుల్ టెక్నాలజీస్ అనేది, సో మనకి ఇలా వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది. ఎక్స్ప్లోర్ అండ్ అప్లై టు ప్రాజెక్ట్స్ అని ఇలా చూపిస్తుంది. సో ఇలా మనం ఇందులో ఏదైనా సెలెక్ట్ మీ ప్రొఫెషన్సీని పట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఇలా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఇన్విజిబుల్ టెక్నాలజీస్ అయితే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పేమెంట్కి సంబంధించింది కాబట్టి నేనైతే పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇన్విజిబుల్ టెక్నాలజీస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు డిస్ప్లే పైన మనకైతే ఒక మెయిల్ అనేది రావడం జరిగిందనమాట. అదేం మెయిల్ అంటే యువర్ నెక్స్ట్ పేమెంట్ డేట్ మండే May 4th 2026 by 8 PM లోపు మీకు మనీ అకౌంట్లో పడతాయి అనేది అయితే వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట. సో ఈ సైకిల్ ఏంటంటే, సో బేసిక్గా ఇన్విజిబుల్ టెక్నాలజీస్ యొక్క పేమెంట్ అనేది ఎవ్రీ 15 డేస్కి ఒక సైకిల్ ఉంటుందన్నమాట. 15 డేస్కి వీళ్ళైతే పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తారన్నమాట. సో ఈ ఇన్విజిబుల్ టెక్నాలజీస్ యొక్క పేమెంట్ ఏంటంటే April 15 నుంచి వెళ్ళి April 30 వరకు జరిగిన పేమెంట్ అనేది ఇప్పుడు May 4th రోజు మనకి ఈ రోజు అయితే పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆఫ్టర్ వి సెండ్ అవర్ పేమెంట్ May 4th, it typically takes 2 to 5 business days to appear in your bank account. This processing time is handled by your bank. అంటే May 4th రోజు వాళ్ళు సెండ్ చేస్తారు. సో దాని తర్వాత బ్యాంక్ ప్రాసెస్ అది ఇది 2 నుంచి 5 డేస్ మధ్యలో మనకైతే అకౌంట్లో పడతాయి అనేది చెప్తున్నారు. సో నేను ఇందాక చూపించాను కదా స్క్రీన్ షాట్ పేమెంట్ది, అది మనీ అమౌంట్ కూడా నేను ఎందుకు బ్లర్ చేశానంటే అది గైడ్లైన్స్ ప్రకారం నేనైతే చూపించకూడదు కాబట్టి నేనైతే హైడ్ చేశాను. సో పేమెంట్ అయితే మంచిగానే వచ్చింది. అది ఎగ్జాంపుల్గా కూడా చూపించకూడదు కాబట్టి స్క్రీన్ పైన నేనైతే చూపించట్లేదు. ఇంతకుముందు ఒక వీడియో చేస్తే అది కూడా వీడియో రిమూవ్ అయిపోయింది. సో నేను అందుకే పేమెంట్ అనేది వచ్చిందని ప్రూఫ్ చూపిస్తున్నాను అంతే. ఎంత అమౌంట్ అనేది కూడా నేనైతే చూపించట్లేదు, ఎందుకంటే పేమెంట్ అనేది ఇది జెన్యూన్ అని నేను చెప్పడానికి మాత్రమే ఇది అందరూ చూపిస్తున్నాను. ప్లీజ్ డూ నాట్ సబ్మిట్ టికెట్ పేమెంట్ నాట్ రిసీవ్డ్ అంటిల్ ద డెడ్ లైన్ హాస్ పాస్డ్. అంటే ఈ డెడ్ లైన్ పాస్ అయ్యే వరకు మీరైతే ఏం సబ్మిట్ చేయొద్దు అనేది అయితే వస్తుంది అన్నమాట. సో ఇది ఇన్విజిబుల్ టెక్నాలజీకి సంబంధించిన పేమెంట్ ప్రాసెస్ అన్నమాట. సో పేమెంట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో మీకు కనుక ఈ పేమెంట్ ప్రాసెస్ చూడాలనుకుంటే కనుక ఇలా ఉంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన వెబ్సైట్లో పేమెంట్స్ అనేది కూడా చూపిస్తుంది. నేను అది చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇన్విజిబుల్ టెక్నాలజీస్. సో ఇది అప్డేట్ అయితే. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన అయితే ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా అవుట్లేయర్ కానీ ఇలాంటివి ఏమైనా వెబ్సైట్స్ ఉంటే మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా నేను వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.